మరి ధృవీకరించిన తర్వాత నీ హయాంలో నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన బడ్జెట్, నీవు ప్రవేశపెట్టిన నీ లెక్కలను కాగ్ కూడా, కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ కూడా ఆడిట్ చేసి ధృవీకరించిన తర్వాత అది కూడా, ఆ రిపోర్ట్ కూడా నువ్వు కూడా అసెంబ్లీలో నువ్వే టేబుల్ చేసిన తర్వాత మరి నువ్వు చెప్పిన నీ లెక్కలు, నువ్వు చెప్పిన ఈ నంబర్స్ మరి నువ్వే ప్రవేశపెట్టిన తర్వాత ఈ అప్పుల గురించి మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే ఇక మీరు అసెంబ్లీలో ఈ నెంబర్సు ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టారు? మీరు పెట్టిన వాటి మీదనే మీరే అసెంబ్లీకి సాక్షిని చేస్తూ అసెంబ్లీకి ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత మీ మంత్రులు మీరు మళ్ళీ బొంకుతారు. 6,46,000 కోట్ల అప్పులు ఉన్నాయని మీరే ప్రవేశపెట్టి మీరే లేదు 6,46,000 కోట్లు కాదు 10,45,000 అని ఎవడు అంటాడు, ఇంకోడెవడో ఇంకో నెంబర్ అంటాడు, ఇంకోడెవడో ఇంకోడు అంటాడు, చంద్రబాబు నాయుడు గుంజిని తీస్తానంటాడు. ఇంకా వస్తే మీరు పక్కకు వస్తే మీకు చెప్తాను, ఇంకా ఎక్కువ, ఇంకా వేరే నెంబర్లు చెప్తానంటాడు. మరి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి ప్రవేశపెట్టిన ఆ డాక్యుమెంట్స్ మీద, తన హయాంలో తానే ప్రవేశపెట్టిన ఈ డాక్యుమెంట్స్ మీద తానే అసెంబ్లీలో ఒకటి ప్రవేశపెట్టి ఇంకొక మాటలు తాను మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే కేవలం సూపర్ 6, సూపర్ 7 హామీలను ప్రజలు ఎందుకు నువ్వు ఇవ్వడం లేదని నిలదీస్తారు అనే ఒకే ఒక్క కారణం చేత బొంకిందే బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడుని ఎందుకు అనకూడదు? చంద్రబాబు నాయుడు ఇంకా ఒక అడుగు ముందుకేస్తూ చెప్పిన అబద్ధాలే మళ్ళీ చెప్పుకుంటా వస్తూ ఉంటాడు. స్పిల్ ఓవర్ అకౌంట్స్ మీద కూడా ఒక ఇదే రకమైన దుష్ప్రచారం. ఈరోజు నేను చూపిస్తా ఉన్నా, ప్రతి సంవత్సరం మామూలుగా స్పిల్ ఓవర్ అకౌంట్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం నుంచి కాస్త కూస్తూ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ స్పిల్ ఓవర్ అనేది ప్రతి బడ్జెట్ నుంచి ఇంకొక బడ్జెట్కు స్పిల్ ఓవర్ అనేది సర్వసాధారణంగా స్పిల్ ఓవర్ బిల్స్ అనేది ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోతూ తాను స్పిల్ ఓవర్గా తాను బకాయిలు పెట్టిన బిల్స్ మాకు ఇచ్చిపోయిన బిల్స్, ఆ బిల్స్ మేము కట్టిన బిల్స్ ఎంత అని చూస్తే 42,183 కోట్ల రూపాయలు మేము కట్టాం. ఆయన ఎక్కడెక్కడ బిల్స్ పెండింగ్ పెట్టిపోయాడు అని చెప్పి ఇంతకుముందు చాలా సుదీర్ఘంగా కూడా చెప్పాను. మళ్ళీ అకౌంట్స్ను మళ్ళీ చెప్పాలి అని అంటే మళ్ళీ ఒకసారి ఇక్కడంతా కూడా కనపడతా ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి ఏ రకంగా 680 కోట్లు పెట్టాడు, విత్తన బకాయిలకి ఏ రకంగా 960 కోట్ల రూపాయలు తాను ఏ రకంగా ధాన్యం సేకరణ బకాయిలు, విత్తన సేకరణ బకాయిలు 360 కోట్లు, రకరకాలుగా ఏ రకంగా పెట్టుకుంటాడు. పవర్ బిల్స్ ఏ రకంగా, పవర్ సబ్సిడీ ఏ రకంగా తాను ఇవ్వకపోవడం వల్ల తాను డిస్కాములకు పెట్టిన బకాయిలు ఏ రకంగా ఉన్నాయి అన్నీ కూడా చూసుకుంటే మొత్తం కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 5,786 కోట్లు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 180 కోట్లు, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 265 కోట్లు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ 19 కోట్లు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 2,378 కోట్లు, ఏపీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 249 కోట్లు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 1,084 కోట్లు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ 59 కోట్లు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ 88 కోట్లు, ఇండస్ట్రీస్ కామర్స్ షుగర్ డిపార్ట్మెంట్ 200 కోట్లు, డైరీ డెవలప్మెంట్ 72 కోట్లు, స్కూల్ ఎడ్యుకేషన్ మిడ్ డే మీల్స్ 148 కోట్లు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 1,100 కోట్లు, ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్టీఎఫ్ అంటే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 2,800 కోట్లు,
ఏపీఎంఎస్ఐడిసి 142 కోట్లు, ఆరోగ్యశ్రీ బకాయిలు 680 కోట్లు, ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ 154 కోట్లు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 848 కోట్లు, కమిషనర్ పంచాయతీరాజ్ అది 2036 కోట్లు, కమిషనర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 1200 కోట్లు, కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఆర్ఈజీఎస్ 2340 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్ బకాయిలు 2757 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్ 76 కోట్లు, ఎనర్జీ 9823 కోట్లు, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ అన్నీ కలుపుకుంటే ఏ రకంగా 42,183 కోట్లు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా